హలో అండి, ఇప్పుడు చూసుకుంటే మనం థాయిలాండ్ లో ఉన్నాం కదా. సో థాయిలాండ్ లో ఉన్నాం కాబట్టి థాయిలాండ్ కరెన్సీ అసలు ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు, చూడండి. సో ఇప్పుడు నా దగ్గర మొత్తం ఇప్పుడు థాయిలాండ్ లో ఎన్ని నోట్లు అయితే ఉన్నాయో అవన్నీ నోట్లు నా దగ్గర ఉన్నాయి. ఫస్ట్ ఇది చూసుకుంటే ఇది 1000 రూపాయలు అనమాట. థాయిలాండ్ లో 1000 బాతులు అని, 1000 బాత్ అని పిలుస్తారు. సో ఇది చూడటానికి ఇలా ఉంటది. ఎవరైతే మనకి వాళ్ళ ఉంటారో రాజు, సో ఆయన ఫోటో ఉండి ఇలా మనకి బిస్కెట్ కలర్ లో ఉంటది. ఆ తర్వాత నా దగ్గర వచ్చేసి ఒక 5,000 బాతులు ఉన్నాయి, 1000వి. సో తర్వాత మనం చూసుకుంటే ఇది 500 బాతు, సేమ్ 1000 రూపాయలదే, ఇది 500 బాతులు అనమాట. సో ఇలా ఉంది సేమ్, కాకపోతే కలర్ కొంచెం డిఫరెంట్, బట్ పోస్ట్లు ఇవన్నీ సేమ్ ఉన్నాయి అనమాట. డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటది. ఇది 50 బాత్, 50 రూపాయలు ఏదైతే ఉందో 50 బాత్. సో దీనికి జనాలు కూడా మారారు, కలర్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంది. సో ఈ బాతులు ఎంత అనేసి నేను పక్కన ఇండియన్ రూపీస్ లో కూడా ఇస్తాను మీకు, చూడండి. ఆ తర్వాత ఇది మనం చూసుకుంటే ఇది 20 బాత్ అనమాట. సో మన దగ్గర 20 రూపాయలు ఎలా ఉంటుందో, సో ఇలాగా ఇక్కడ 20 బాత్. సేమ్ దీనికి కూడా కలర్ మారింది, బట్ వెనక ముందు బొమ్మలు మాత్రం ఒకే ఉన్నాయి. ఇవన్నీ నోట్లు, ఇప్పటి వరకు నేను మీకు చూపించాను కదా, ఇవన్నీ నోట్లు. సో ఇప్పుడు మనం కాయిన్స్ లోకి వస్తే ఫస్ట్ రూపాయి బిల్ల కాడికి వద్దాం. సో మన దగ్గర రూపాయి కాయిన్ ఉన్నట్టు ఇక్కడ 1 బాత్ ఉంటది అనమాట. సో ఇది చాలా బుడ్డగా ఉంటది, ఇలా ఎప్పుడు మెరుస్తూనే ఉంటది, చాలా బాగుంది క్యూట్ గా. ఆ తర్వాత ఇది 5 రూపాయలది. సో ఇది చూసుకుంటే ఇది కూడా కొత్తది లాగానే ఉంది. వీళ్ళు ఏంటంటే ఏదో ఒక బొమ్మ ఉంది అనమాట, అది ఏదో సంథింగ్ బొమ్మ ఒకటి ఉంది. తర్వాత చూసుకుంటే మన దగ్గర లాస్ట్ గా 10 బాత్. సో ఇది 5 బాత్, 1 రూపీ బాత్, ఇది 5 బాత్, ఇది 10 రూపాయల బాత్. ఇది ఏంటంటే సేమ్ మనకి 10 రూపాయల బిల్ ఎలా ఉంటుందో సేమ్ అది కూడా అలానే ఉంది, కొంచెం అటు ఇటు. సో ఇదండి థాయిలాండ్ లో కరెన్సీ గురించి. సో నా వీడియోస్ చూస్తూనే ఉంటారు అనుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇంకా ముందు ముందు చాలా వస్తాయి.